పిఓఐ, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. నా లాస్ట్ ఎపిసోడ్స్లో నేను ఎప్పుడు ఒక ఎంట్రీ పాయింట్ చెప్పలేదు, ఒక ఎంట్రీ జోన్ అంటే ఎస్ఎంసీలో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది చెప్పలేదు. ఈ వీడియోలో అది మీకు క్లారిఫై వచ్చేస్తుంది. ఐ మీన్ ఎక్కడ ఎంట్రీ జోన్, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది, దేన్ని చూసి ఎంట్రీ తీసుకోవాలనేది, ఎక్కడ కన్ఫర్మేషన్ తీసుకోవాలనేది, ఏ ఏరియాలో ఎంట్రీ తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో కన్ఫర్మేషన్ అయిపోయింది. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక హైలీ ప్రాబబిలిటీ సెటప్ జోన్. మీకు సింపుల్గా ఇంగ్లీష్ వర్డ్స్లో కాకుండా చెప్పాలంటే ఒక జోన్ ఉండిద్ది, అది మనకు ఒక ఎంట్రీ పాయింట్. ఆ జోన్లో మన కన్ఫర్మేషన్ తీసుకొని పేషెంట్స్తో ఆ జోన్లో వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. నార్మల్గా పిఓఐ గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ దగ్గర ఎంట్రీస్ తీసుకుంటారు. బట్ ఒక క్యాండిల్ స్ట్రక్చర్లో మనకి 4 to 5 ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి, ఒక 5 to 6 ఎఫ్ఈజీస్ ఉంటాయి. ప్రతి చోట మనం ఎంట్రీ తీసుకోలేం. మనకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుందనేది ఐడెంటిఫై చేసి అక్కడ మన కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాం. ఫస్ట్ పిఓఐ, ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో వెళ్ళినప్పుడు, మీరు నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే చూసేయండి, లేకపోతే ఇది అర్థం కాదు. ఇది వచ్చేసి ఐడియం, ఇక్కడ ఇండ్యూస్మెంట్. ఫస్ట్ పిఓఐ వచ్చేసి ఐడియం స్వీప్. మనకి ఐడియం స్వీప్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఐడియం ఇలా స్వీప్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ వచ్చేసి బాస్. ఇక్కడ జస్ట్ ఐడియం స్వీప్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవాలా అంటే నో. ఐడియం స్వీప్ అయిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మేషన్కి వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ అంటే సమ్ బులిష్ క్యాండిల్స్ లైక్ హ్యామర్, బులిష్ ఎంగల్ఫింగ్, దిస్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ మనకు వచ్చినప్పుడు అదొక మనకి కన్ఫర్మేషన్. బులిష్ ప్యాటర్న్స్ క్యాండిల్స్ వచ్చినప్పుడు. సో మీరు నేను చెప్పింది విని ఐడియం స్వీప్ అవ్వగానే వెయిట్ చేశారు పేషెంట్స్తో, ఒక బులిష్ క్యాండిల్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసింది. ఆఫ్టర్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఐడియం స్వీప్ అయిన తర్వాత పేషెంట్స్తో వెయిట్ చేసి బులిష్ క్యాండిల్ వచ్చినా కానీ ప్రాబిలిటీ వచ్చేసి మనకి 50% ఉంది. సో మనకి 90% 100% ప్రాబిలిటీ ఎప్పుడు వచ్చిందంటే మనకి ఐడియం స్వీప్ అయినప్పుడు ఐడియం కింద మనకి ఎక్కడ కూడా ఆర్డర్ బ్లాక్ ఉండకూడదు, ఆర్ ఎఫ్ఈజీ ఉండకూడదు. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ గనక ఉంది అంటే అక్కడ మనం ఎంట్రీ తీసుకోకూడదు. వన్స్ ఆర్డర్ బ్లాక్ కింద, ఐడియం కింద ఆర్డర్ బ్లాక్ లేదంటే అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. దట్ ఎంట్రీ విల్ బి 90% మన టార్గెట్ హిట్ అవుతుంది. సో ఫస్ట్ పిఓఐ అర్థమైందా మనకు? ఫస్ట్ పిఓఐలో 3 పాయింట్స్. వన్స్ ఐడియం స్వీప్ ఎంట్రీ, ఇది ఐడియం స్వీప్ అయిన తర్వాత మనకు ఒక బులిష్ క్యాండిల్ ప్యాటర్న్ రావాలి. ఆ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ మనకి ఆర్డర్ బ్లాక్ అనేది ఉండకూడదు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పిఓఐ, ఫస్ట్ ఎంట్రీ. ఇది దీంట్లో మన టార్గెట్ వచ్చేసి ఐడియం స్వీప్ అయిన తర్వాత టార్గెట్ వచ్చేసి మనకి బాస్ వరకు ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి ఫస్ట్ పిఓఐ. ఎంతవరకు క్లారిటీ వచ్చిందో ఫస్ట్ పిఓఐ. సెకండ్ పిఓఐ ఎక్కడ తీసుకోవాలంటే ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియం స్వీప్ అయింది. ఐడియం స్వీప్ అయిన తర్వాత మనకి ఆర్డర్ బ్లాక్ లేకపోతే ఫస్ట్ పిఓఐ మనం మైండ్లో పెట్టుకొని ఐడియం స్వీప్ అయిన తర్వాత బులిష్ ప్యాటర్న్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాం. ఇఫ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ గనక ఉంటే అప్పుడు మనం ఐడియం స్వీప్ అయిన తర్వాత ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ కూడా మీకు డబుల్ కన్ఫర్మేషన్ కావాలి, లైక్ బులిష్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్. దానితో పాటు ఇక్కడ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో దాని కింద ఎక్కడ కూడా మనకి ఆర్డర్ బ్లాక్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం సెకండ్ పిఓ ఎంట్రీ కూడా తీసుకోవాలి. ఇక్కడ కింద ఆర్డర్ బ్లాక్స్ లేకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసి ప్రైస్ అనేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. మన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చేసి మన టార్గెట్.
ఇది వచ్చేసి సెకండ్ పిఓఐ. సెకండ్ పిఓఐలో ఏంది, ఐడిఎం స్వీప్ అయిన తర్వాత మనకి ద లాస్ట్ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసినప్పుడు అక్కడ మనకు ఒక బులిష్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. మన టార్గెట్ వచ్చేసి బాస్. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటంటే ఆ ఆర్డర్ బ్లాక్ కింద మనకి ఆర్డర్ బ్లాక్ అనేది ఉండకూడదు. ఓకేనా? సెకండ్ పిఓఐ కూడా మీకు క్లారిఫై వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ పిఓఐ. థర్డ్ పిఓఐలో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఐడిఎం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. వన్స్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయినప్పుడు ఇది వచ్చేసి ఏంది మనకి హయ్యర్ లో. నెక్స్ట్ ఇక్కడ ఐడిఎం అయినప్పుడు ఈ పాయింట్ని ఏమంటారు, హయ్యర్ హై. ఈ హయ్యర్ హై నుంచి ఈ హయ్యర్ లో వరకు మనం ప్రైస్ని చూస్తాం. సో మనకి ఇక్కడ ఐడిఎం స్వీప్ అవ్వగానే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉండొచ్చు, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉండొచ్చు, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉండొచ్చు. ఇది వచ్చేసి మనకి చాక్ పాయింట్. ఇది మీ అందరికీ తెలుసు, నా వీడియోస్ ముందు చూసిన వాళ్ళందరికీ. ఇది వచ్చేసి చాక్ పాయింట్. వెన్ ఐడిఎం స్వీప్ అయినప్పుడు మనకి నేను ఇప్పుడు 2 పిఓఎస్ చెప్పాను. ఏంటిది, ఫస్ట్ వచ్చేసి ఐడిఎం స్వీప్ అయ్యి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ లేకపోతే ఐడిఎం స్వీప్ అయ్యి మనకి బాస్ అయింది. నెక్స్ట్ ఐడిఎం కింద ఉన్న ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యి పైకి వెళ్ళింది. తర్వాత దాని కింద ఉన్న ఆర్డర్ బ్లాక్ని మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని మాత్రమే పట్టించుకోవాలి. అంటే ఏదైతే చాక్ పాయింట్ ఉందో ఈ చాక్ పాయింట్కి నెక్స్ట్ ఉన్న ఆర్డర్ బ్లాక్ని మాత్రమే మనం పట్టించుకోవాలి. ఫస్ట్ ఐడిఎం స్వీప్ని పట్టించుకోవాలి మనం. తర్వాత ఐడిఎం స్వీప్ కింద ఉన్న ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ని మనం చూసుకోవచ్చు. ఈ తర్వాత మధ్యలో ఎన్నైతే ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ మనకి ట్రాప్ జోన్స్. అక్కడ మనకి టార్గెట్ హిట్ అవ్వదు, 90 to 95% హిట్ అవ్వదు. తర్వాత ఏదైతే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉందో, అంటే చాక్ పాయింట్కి పైన ఆర్డర్ బ్లాక్ ఉందో, ప్రైస్ అనేది ఇక్కడేం ఆర్డర్ బ్లాక్స్ లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసి బాస్ అయింది మనకి. పాయింట్ అని అర్థం చేసుకోండి మీరు. ఫస్ట్ ఇక్కడ బాస్ అయితే మన ఎంట్రీ అనేది సేమ్ యాజ్ యూజువల్గా ఒక బులిష్ ప్యాటర్న్ని కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి థర్డ్ పిఓఐ. నెక్స్ట్ ఫోర్త్ పిఓఐ. ఫోర్త్ పిఓఐ వచ్చేసి బాస్ స్వీప్ అండ్ చాక్ స్వీప్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ అన్ని బ్రేక్ అయ్యి చాక్ పాయింట్ దగ్గరకు వచ్చేసి చాక్ని స్వీప్ చేసి ప్రైస్ అనేది మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళింది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చాక్ స్వీప్ అయినప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కదా అని. చాక్ స్వీప్ అయినప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కదా అని. ఇక్కడ చాక్ స్వీప్ ఎలా అయిందంటే వితౌట్ బాడీతో అయితే, ఐ మీన్ ఇక్కడ వితౌట్ బాడీతో ఇలా విక్తో స్వీప్ అయింది. ఇలా విక్తో స్వీప్ అయినప్పుడు ప్లస్ ఏంటంటే వీటన్నిటికీ అడిషనల్ కన్ఫర్మేషన్కి నేను రియల్ డిస్ప్లేస్మెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఎంట్రీస్ అర్థం చేసుకోండి. ఇలా విక్తో మనకి చాక్ స్వీప్ అయినప్పుడు చాక్ స్వీప్కి కన్సిడర్ చేసుకొని రియల్ డిస్ప్లేస్మెంట్ని ఐడెంటిఫై చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ పిఓఐ. ఫైన్, 4 పిఓఐస్ మీకు అర్థమైంది. ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ తీసుకోవాలి ఏందనేది మీకు అర్థమైంది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా డౌన్ ట్రెండ్లో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ బాస్ అవ్వగానే ఇది వచ్చేసి మనకి లోవర్ హై, ఇక్కడ ఐడిఎం అవ్వగానే ఇది వచ్చేసి మనకి లోవర్ లో. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం చూస్తాం. ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో మనకి ఆర్డర్ బ్లాక్స్ ఏం లేకపోతే ఇక్కడ ఐడిఎం స్వీప్. ఇది వచ్చేసి ఫస్ట్ పిఓఐ అందరికీ తెలుసు. ఒకవేళ ఆర్డర్ బ్లాక్ కనుక ఉంటే ఐడిఎంకి పైన ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసి మళ్ళీ ప్రైస్ అనేది బాస్ అయింది. ఇది సెకండ్ పిఓఐ, ఇది తెలుసు. అంటే డౌన్ ట్రెండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ తర్వాత తర్వాత ఏదైతే ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయో అవన్నీ మనకు కన్సిడర్ చేయమని చెప్పాను. తర్వాత ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే చాక్ పాయింట్
చాక్ పాయింట్ తర్వాత ఏదైతే ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉండిద్దో ఆ ఆర్డర్ బ్లాక్ని మనం కన్సిడర్ చేసుకొని ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసిన తర్వాత ప్రైస్ అనేది మళ్ళీ ఇది వచ్చేసి మనకి థర్డ్ పిఓ ఎంట్రీ. ఫోర్త్ మీ అందరికి తెలుసు బాస్ అండ్ చాక్. ఇప్పుడు బాస్ అంటే చాక్ గురించి చాక్ స్వీప్ గురించి చెప్పాను. బాస్ స్వీప్ అంటే ఇక్కడ బాస్ అయింది. ఇక్కడ బాస్ స్వీప్ అవ్వగానే సేమ్ ఇక్కడ మనకి ఒక రియల్ డిస్ప్లేస్మెంట్ చూసుకొని ఒక బులిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వస్తే ఐ మీన్ బాస్ స్వీప్ అవ్వడం అంటే బాడీతో కాదు, విక్తో స్వీప్ అయినప్పుడు మాత్రమే. ఇలా విక్తో స్వీప్ అయినప్పుడు రియల్ డిస్ప్లేస్మెంట్ని అలాగే బులిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసుకొని మనం ఇక్కడ బాస్ స్వీప్ మీద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది బాస్ స్వీప్ అండ్ చాక్ స్వీప్. టార్గెట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకేనా? డౌన్ ట్రెండ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్లో మనకి ఇది వచ్చేసి మనకి ఐడియం. ఇక్కడ ఐడియం అయిన తర్వాత మనకి మీకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది లేదు, ఎక్కడ ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఐడియం స్వీప్ అయ్యి మనకి టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ బాస్. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఐడియం స్వీప్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్ ఎస్ఎల్, బాస్ వచ్చేసి మనకి టార్గెట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఐడియం తర్వాత మనకి ఇక్కడ ఏదైతే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉందో ఆ ఆర్డర్ బ్లాక్ని ప్రైజ్ ట్యాప్ చేసి మనకి నెక్స్ట్ బాస్ అనేది ఇక్కడ టార్గెట్. ఓకేనా? నేను ఇందాక చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి ఎంట్రీ, ఇది వచ్చేసి మనకి ఎస్ఎల్, ఇది వచ్చేసి మనకి టార్గెట్. ఇక్కడ ఇంకొకటి మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ బాస్ స్వీప్ చూడండి. ఇక్కడ బాస్ స్వీప్ ఎలా అయింది? ఇక్కడ బాస్ స్వీప్ విక్తో అయింది. ఇక్కడ బాస్ స్వీప్ అయిన తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్ చూసుకొని ఎఫ్ఈజీస్ చూసుకొని ఇక్కడ కూడా మనకి ఎంట్రీ తీసుకోవచ్చు. దీంట్లోనే ఈ చార్ట్లోనే మీకు ఎగ్జాంపుల్ అర్థమైపోతుంది బాస్ స్వీప్ కూడా. ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఇక్కడ మనకి ఐడియం, ఆఫ్టర్ ఐడియం ప్రైస్ అనేది మనకి ఎక్కడ ఏదైతే ఈ ఆర్డర్ బ్లాక్ ఉందో ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసి ప్రైస్ అనేది మనకి బాస్ అయింది. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్ ఎస్ఎల్, టార్గెట్. నేను ఈ పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పేసి మీకు ఏదో ఎంట్రీ తీసుకోవాలని కాదు. ఒకటి లాస్ ఫేజ్ అనేది ఎవరికి తప్పదు. మీరు ఎవరిని ఫాలో అన్నా అవ్వండి, అంటే ఐ మీన్ ఏ యూట్యూబర్నైనా ఏ టెలిగ్రామ్ ఛానల్ అయినా ఎవరినైనా ఫాలో అవ్వండి. మీకు ఎవరైతే ఇవన్నీ నేర్పిస్తున్నారో వాళ్ళకు కూడా లాస్ ఫేజెస్ ఉంటాయి. ఎవ్వరు ఎవ్రీడే ప్రాఫిటబుల్లో ఉండలేరు. అందరికీ లాస్ ఫేజెస్ ఉంటాయి. నేనేమంటానంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి మనం లాస్ అయ్యామంటే. ఒకటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మనకి నాలెడ్జ్ లేకపోవడం. 2 వచ్చేసి మనకి పేషెన్స్ అండ్ మైండ్ సెట్ లేకపోవడం. మీరు ఈ 2 మెయింటైన్ చేసిన తర్వాత కూడా మీకు లాస్ వచ్చిందంటే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి. డిస్ప్లేస్మెంట్, ద రియల్ డిస్ప్లేస్మెంట్ని ఎలా ఐడెంటిఫై అయ్యాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ స్వీప్ అయినప్పుడు ఇక్కడ ఇది ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం. ఇవి ఏవైతే ఈ క్యాండిల్స్ ఉన్నాయో ఇది కూడా ఫామ్ అయింది అనుకుందాం. మీరు ఇది ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటారా, ఇది ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటారా? బై లుకింగ్ కళ్ళతో చూసినప్పుడు ఇదే స్ట్రాంగ్ ట్రెండ్ అని నేను దీన్ని చూసే నేను ఎంట్రీ తీసుకుంటాను. మీరు కూడా అదే చేస్తారు, బట్ రాంగ్. ఇక్కడ మనకి దీనికంటే కూడా ఇదే స్ట్రాంగ్. వై? బికాస్ మనకి ఒక డిస్ప్లేస్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మనకు అక్కడ ఒక ఎఫ్ఈజీ అనేది కావాలి. ఎఫ్ఈజీ ఉంటేనే అది మనకి రియల్ డిస్ప్లేస్మెంట్ అన్నట్టు. ఎఫ్ఈజీ లేనప్పుడు అది మనకి ఒక ఫేక్ డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు, మ్యాక్సిమం 60 to 70%. సో దట్స్ వై మనకి ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నా మనకి ఎక్కడో డిస్ప్లేస్మెంట్ రావాల్సిందే, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నా మనకు డిస్ప్లేస్మెంట్ రావాల్సిందే, లేకపోతే చాక్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలన్నా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నా కూడా మనకు ఒక డిస్ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే
ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. ఆ రియల్ డిస్ప్లేస్మెంట్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో ఇది ఒకటి కన్ఫర్మేషన్గా పెట్టుకోండి. సో ఓకేనా, దీంట్లో నేను ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక 1-2 వీక్స్కి అలా నేను టెలిగ్రామ్లో ఒక గూగుల్ మీట్ పెడతాను. దాంట్లో మనం ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకొని కొన్ని ట్రేడ్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలనేది ప్లాన్ చేసుకుందాము. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి.